చందానగర్లో కాల్పుల కలకలం రేగింది. ఖజానా జ్యువెలర్లో షాపులో దొంగతనానికి పాల్పడ్డారు 6 దుండగులు. షాప్ తెరిచినటువంటి 5 నిమిషాల్లోనే లోపలికి చొరబడ్డారు దొంగలు. గన్తో బెదిరించి లాకర్ కీస్ అడిగారు. అయితే సిబ్బంది కీస్ ఇవ్వకపోవడంతో 2 రౌండ్ల కాల్పులు జరిపారు. అసిస్టెంట్ మేనేజర్ కాలి మీద గన్తో కాల్చారు. మరో రౌండ్ సీసీ కెమెరా మీదకు కాల్చారు. కేసులో ఉన్నటువంటి నగదులను దోచుకెళ్లారు. దొంగల ముఠ జహీరాబాద్ వైపు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సరిహద్దు జిల్లాల పోలీసులను అప్రమత్తం చేశారు సైబరాబాద్ పోలీసులు. దొంగల ముఠ గాలింపు కోసం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు సైబరాబాద్ సిపి. దొంగల కాల్పుల్లో గాయపడినటువంటి వారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఏంటి చందానగర్లో ఖజానా జ్యువెలర్లో జరిగినటువంటి చోరీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఉదయం 10:35 3 బైక్లపై వచ్చినటువంటి 6 నిందితులు మాస్క్ ధరించి ఖజానా జ్యువెలర్స్ లోకి వెళ్లారు. దాదాపు 10 నిమిషాల పాటు ఖజానా జ్యువెలర్స్ లోనే ఉన్నారు. దాదాపు 10 నిమిషాల సమయంలో అక్కడ చేతికి వందింది తీసుకుని పారిపోయే ప్రయత్నంలో మేనేజర్ సతీష్ పై కాల్పులు జరిపారు. తొడ భాగంలో ఒక బుల్లెట్, అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ కాళ్ళకి 2 బుల్లెట్లు తాకాయి. వాళ్ళని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు పోలీసులు చందానగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో. ప్రస్తుతానికి 10:35 నుంచి 10:45 మధ్య సమయంలో ఇన్సిడెంట్ జరిగింది. 10:30కి షాప్ ఓపెన్ చేశారు. 5 నిమిషాల వ్యవధిలోనే అక్కడికి వచ్చినటువంటి దుండగులు లోపలికి వస్తూనే వెపన్స్ ఓపెన్ చేశారు. 3 దగ్గర 3 పిస్టల్స్ ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతానికి సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి విజువల్స్ ఆధారంగా అందులో 3 వద్ద వెపన్స్ ఉన్నట్టుగా గుర్తించారు. మరో 3 బ్యాగ్లతో లోపలికి వచ్చారు. వెపన్స్ చూపించి స్టాఫ్ ని బెదిరించి 10:35 నుంచి 10:45 10 నిమిషాల సేపు నిందితులు షాప్ లోనే ఉన్నట్టుగా గుర్తించారు. షాప్ లో చొరబడిన నిందితులు ముందుగా ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలపై కాల్పులు జరిగి దాన్ని తీసేయడం జరిగింది. లాకర్ తాళాలు ఇవ్వాలంటూ మేనేజర్ ని, అసిస్టెంట్ మేనేజర్ ని కూడా వారిపై దాడికి ప్రయత్నించారు. దీంట్లో సతీష్ కుమార్ పై కాల్పులు జరిపారు. ఘటనా స్థలంలో 2 ఖాళీ క్యారేజ్ దొరికినటువంటి పరిస్థితి. నిందితులు షాప్ లోనే కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉన్నారు కాబట్టి స్పాట్ లో దొరికిన 2 వస్తువులను దోచుకెళ్లారనేటువంటిది ప్రస్తుతానికి సమాచారం ఉంది. ఎంత మొత్తంలో చోరీ జరిగిందనేది ఇంకా స్పష్టత రాలేదని చెప్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చెప్తున్నటువంటి సైబరాబాద్ సిపి అవినాష్ మాంతి చుట్టుపక్కల జిల్లాల పోలీసులను టోల్ గేట్ దగ్గర కూడా ప్రత్యేక గాలింపులు చేపట్టామని చెప్పారు. నిందితులు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారని దానిపై దర్యాప్తు చేస్తున్నట్టుగా చెప్పారు. బీదర్ కు సంబంధించినటువంటి గ్యాంగ్ ఉండొచ్చినటువంటిది అనుమానపడుతున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో బీదర్ నుంచే మనకు ఆనుకుని ఉన్నటువంటి జహీరాబాద్ బార్డర్ లో ఎక్కువగా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి ప్రత్యేకంగా బీదర్ కు సంబంధించినటువంటి గ్యాంగ్ వచ్చినటువంటిది చెప్తా ఉన్నారు. దానికోసం క్లూస్ టీమ్స్ ను కూడా శోధించారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పట్టుకున్నట్టామనేటువంటి ఆశాభావం అయితే పోలీసులు వ్యక్తం చేస్తా ఉన్నారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.